హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెక్ అంటీ ఛానల్. ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీలోని ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ, ఓపెన్ డిప్లొమా సర్టిఫికేషన్ కోర్సుల గురించి నేను చెప్పబోతున్నాను. చాలామంది విద్యార్థులైనా కూడా, పెద్దవారైనా కూడా తన ఎడ్యుకేషన్ను కొనసాగించలేకపోయానని బాధపడుతున్నారో వాళ్ళ అందరికీ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి మనకు అడ్మిషన్స్కి నోటిఫికేషన్ వచ్చిందండి. ఒకసారి దీన్ని చూసినట్లయితే ఇలా గూగుల్లో BRAOU ఈ విధంగా మనకు BRAOU డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అని చూపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇట్లా మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇట్లా మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కార్నర్లో ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్, అది BA అయినా, BCom అయినా, BSc అయినా, మరియు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ డిగ్రీ అంటే MA, MCom, MSc స్టార్టెడ్ ఆన్ 14/06/2025. లాస్ట్ డేట్ అనేది 13th 8th month 2025. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మనకి మరో ట్యాబ్ ఓపెన్ అయింది. అడ్మిషన్ నోటిఫికేషన్ 2025-26. సో 2025-26కి సంబంధించినటువంటి అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి కదా, దానిపై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకు PDF ఫైల్ ఒక ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే BA, BCom, MSc, MA, MCom, MSc, MBA, MLISC, BLISC, డిప్లొమా అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ కోర్సు డ్యూరేషను మరియు మీడియం, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆ కోర్స్ యొక్క ఫీజు డీటెయిల్స్ ఇక్కడ అన్నీ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసినట్లయితే BA కనుక, BCom కనుక, BSc కనుక చేసినట్లయితే అది ఇంగ్లీష్ మీడియంలోను మరియు తెలుగు మీడియంలో, నెక్స్ట్ ఉర్దూ మీడియంలో కూడా ఉండడం జరిగింది. ఇది 3 years కోర్స్ అండి. దీనికి గల ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ ఫ్రమ్ నేషనల్ ఓపెన్ స్కూల్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, పాలిటెక్నిక్ వాళ్ళైనా ఎలిజిబులే, డిప్లొమా వాళ్ళైనా ఎలిజిబులే. సో BSc మాత్రం చేయాలంటే ఖచ్చితంగా సైన్స్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంటర్మీడియట్లో. ఇక్కడ పర్ సబ్జెక్ట్గా చూసినట్లయితే పేమెంట్ అనేది ఇక్కడ పర్ ఇయర్ వైజ్గా చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ అనేది కోర్స్ యొక్క పేమెంట్ అనేది 3,200, సెకండ్ ఇయర్ 3,000, థర్డ్ ఇయర్ 3,000. ఇక్కడ కింద చూసినట్లయితే నోట్ ఇచ్చారండి, ప్రాక్టికల్ ల్యాబ్ ఫీ ఫర్ సైన్స్. ఎవరైతే BSc సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు కనుక ప్రాక్టికల్ పరంగా చూసుకుంటున్నట్లయితే ఈచ్ సైన్స్కు 1,600 రూపీస్ అనేది సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే, మ్యాథమెటిక్స్ 800, స్టాటిస్టిక్స్కు 800, కంప్యూటర్స్కు 4,000 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, MBA ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. 4 సెమిస్టర్ ఉన్నట్టు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది సెమిస్టర్ సిస్టమ్. అదే MBA ఫస్ట్ ఇయర్ అయితే 15,300 రూపీస్, సెకండ్ ఇయర్ అయితే 15,000. నెక్స్ట్ చూసినట్లయితే ఈ MA జర్నలిజం చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ 4 సెమిస్టర్ వైజ్గా ఒక సంవత్సరానికి ఎగ్జామ్ ఫీ అనేది యావరేజ్గా 7,500 రూపీస్ ఉంది. ఈ విధంగా చూడండి, MA ఎకనామిక్స్, MA హిస్టరీ, MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, MA పొలిటికల్ సైన్స్, MA సోషియాలజీ, MA ఇంగ్లీషు, MA తెలుగు. సో ఈ విధంగా ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్, ఆ టైప్ ఆఫ్ మీడియం, దాంతోపాటుగా పేమెంట్ డీటెయిల్స్ కూడా పూర్తిగా మనం చూసి అడ్మిషన్ తీసుకుంటే చాలా బెటర్. MA హిందీ అయినా, MA ఉర్దూ అయినా, మాస్టర్ ఆఫ్ కామర్స్ MCom అయినా, MSc మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, MSc సైకాలజీ, MSc బాటనీ, MSc కెమిస్ట్రీ, ఈ విధంగా పీజీకి సంబంధించినటువంటి అన్ని కోర్సులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి కొత్త చూసినట్లయితే బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ BLISC అనేది తెలుగు మీడియంలోను మరి ఇంగ్లీష్ మీడియంలోనూ అవైలబుల్గా ఉంది. దాంతోపాటుగా 1 year 2 semesters, ఒక ఇయర్ ఆ ఇయర్లో 2 semesters ఉంటాయండి. దీనికి కనుక ఎలిజిబిలిటీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ విత్ 50% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్, 45% ఫర్ SC, ST, BC, PH రిజర్వ్డ్ క్యాండిడేట్. సో మనకు BLISC చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. దట్టు 50% మార్క్స్ ఫర్ OC. మిగతా SC, ST, BC వాళ్ళకైతే 45% ఉంటే సరిపోతుంది. దానికి సంబంధించినటువంటి పేమెంట్ డీటెయిల్స్ అనేవి 5,300. ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే మాస్టర్స్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ MLISC చూసిన వాళ్ళట్లయితే ఇది కూడా 1 year కోర్సు, 2 semesters ఉంటాయండి. దీనికి గల ఎలిజిబిలిటీ ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ BLISC డిగ్రీ విత్ 40% మార్క్స్. ఎవరైతే BLISC చేస్తారో వాళ్ళు MLISCకి ఎలిజిబుల్ అవుతారు. దీనికి గల పేమెంట్ ఎంత అంటే 10,300.
డిప్లొమా ఇన్ సైకాలజీ కౌన్సిలింగ్, ఇది ఒక డిప్లొమా కోర్సులు. డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంట్ స్టడీస్. ఈ విధంగా డిప్లొమా కోర్స్ అన్ని డీటెయిల్స్ చూసుకొని దానికి సంబంధించినటువంటి మీడియం మరియు డ్యూరేషన్, దాంతోపాటుగా ఎలిజిబిలిటీ క్రిటేరియా, నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ పూర్తిగా చూసుకోవాలండి. సో దీనికి గల అడ్మిషన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసినట్లయితే, అడ్మిషన్ అనేది మనకు 13/06/2025 నుంచి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ది ట్యూషన్ ఫీజ్ అనేది 13/08/2025, ఆగస్టు 13th రోజు అనేది లాస్ట్ డేటు. సో డిగ్రీ అయినప్పటికి కూడా, పీజీ అయినప్పటికి కూడా, డిప్లొమా కోర్సెస్, సర్టిఫికేషన్ కోర్సెస్ ఏమైనా చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ ఒకసారి చూసినట్లయితే, ఫస్ట్ ఇక్కడ యూజీ ఫస్ట్ ఇయర్ ఉంది, యూజీ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఉంది, ఎంఈ ఎంకామ్ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ పైన మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ లింక్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫర్ ది అడ్మిషన్ ఫీజ్ ఆర్ ట్యూషన్ ఫీజ్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఏముంది, అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్. ఓకే, దీనిపైన క్లిక్ చేయాలి. చేసినప్పుడు ఇక్కడ మ్యాండేటరీగా మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉండాలో ఇవి చెప్తుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్ దట్ నీడ్స్ టు బి అప్లోడెడ్. సో మనకి ఎక్కడైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ముందు మనకు తప్పకుండా ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే ఎస్ఎస్సి మెమో కానీ, అది కూడా ఎందుకోసం అంటే నేమ్ అండ్ ఫాదర్స్ నేమ్ అండ్ మదర్స్ నేమ్, కన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా, నెక్స్ట్ ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. లేదంటే పాలిటెక్నిక్ పాస్డ్ మెమో కానీ, లేదంటే ఐటీఐ పాస్డ్ సర్టిఫికేట్ కానీ ఉంటే మనం దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఒకసారి ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఆ నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలండి. క్లిక్ చేసినప్పుడు సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ యూజీ ఫస్ట్ ఇయర్ BA BCom BSc పక్కన హౌ టు ప్రిపేర్ DEB ID ఇది ఒకటి వచ్చిందండి. ఇప్పుడు ఎవరైతే మొత్తం ఓపెన్లో డిగ్రీ చేస్తున్నవారు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈ DEB IDని ఖచ్చితంగా జనరేట్ చేసుకోవాలండి. ఆ ఐడిని బేస్ చేసుకొని మనం అప్లికేషన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే యూజర్ మాన్యువల్ ఫర్ యూజీ అడ్మిషన్స్. సో యూజీ అడ్మిషన్కు మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ మాన్యువల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనం BREOU.ac.in అనే పోర్టల్లో క్లిక్ చేసినప్పుడు ఇట్లా మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, అడ్మిషన్ నోటిఫికేషన్ 2025-26 దానిపైన క్లిక్ చేయాలండి. ఆ గ్రీన్ మార్క్ ఉన్న దగ్గర బ్లూ మార్క్ ఉన్న దానిపైన క్లిక్ చేసేయాలి. నెక్స్ట్ యూజీ ఫస్ట్ ఇయర్ BA BCom BSc అక్కడ క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసినాక మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. మనం ఏదైతే జనరేట్ చేసి ఉంటామో దానికి సంబంధించినటువంటి ఆ DEB ID అనేది మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినాక ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఇవ్వడం ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అండి. ఆ DEB డీటెయిల్స్తో బేస్ చేసుకొని ఈ ఫాదర్స్ నేము, ఈ మొబైల్ నెంబరు, ఈ ఆధార్ నెంబరు మరియు ప్రోగ్రామ్, మనం ఎక్కడైతే ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ ఈ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినాక ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ ఏమడుగుతుందండి, ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ DEB ID డీటెయిల్స్, ABC ID డీటెయిల్స్, క్యాండిడేట్ యొక్క నేమ్ యాజ్ పర్ ఆధార్, ఫాదర్స్ నేమ్ అండ్ మదర్స్ నేమ్, ఈ డీటెయిల్స్ ఎక్కడైతే ఫిల్ కాకుండా ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి మాన్యువల్గా. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీకు పాస్ట్లో మీకు ప్రీవియస్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. రిలీజియన్ అయినా, సోషల్ స్టాటస్ అయినా, డీటెయిల్స్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అబ్టైన్డ్ ఫ్రమ్ మీ సేవ నుంచి తీసుకున్నటువంటి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ స్టేటస్లో ఎంప్లాయ్ అయితే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయీ, లేదంటే అన్ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆక్యుపేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఫిజికల్లీ ఛాలెంజ్ ఎవరైనా డిజబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని పెట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఏరియా ఆఫ్ రెసిడెన్స్ ఈ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. మీడియం ఆఫ్ స్టడీ సెంటర్ ఆప్షన్. స్టడీ సెంటర్ అనేది మనం ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కోర్స్ ఆఫర్ చేస్తున్నటువంటి స్టడీ సెంటర్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తే అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి డిస్ట్రిక్ట్ వైజ్గా. డిగ్రీ సెలెక్షన్, ఇక్కడ మనం డిగ్రీ చేస్తున్నాం కాబట్టి మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్, సెకండ్ సెలెక్షన్ ఆఫ్ డిగ్రీ, ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి, ఆప్షనల్ 2 ఆప్షనల్ 3 ఏందో సెలెక్ట్ చేసి చూసుకోవాలి. నెక్స్ట్ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఇది తప్పకుండా ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది 2 కలిపి ఉండాలి. దాని యొక్క సైజ్ కూడా 30 KB అనేది మినిమం ఉండాలి, మ్యాక్సిమం 50 KB ఉండాలి. ఆ ఫార్మాట్ అనేది JPEG అని JPG ఫార్మాట్లో ఉండాలి.
ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదండి, ఈ డిక్లరేషన్ పైన ఒకసారి చూసినట్లయితే చదివేసుకొని ఆ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఆ క్యాప్షన్ ఎంటర్ చేసి రిజిస్టర్ ఎంటర్ చేయాలి. అప్పుడు తర్వాత పేమెంట్ లింక్ తీసుకెళ్తుంది. ఆ పేమెంట్ చేసేస్తే పేమెంట్ లింక్ తీసుకొస్తుంది. ఆ తర్వాత మనం పేమెంట్ చేసేసామంటే మన అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఈ విధంగా అడ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోయినాక మనం మాన్యువల్గా మనం ఏ స్టడీ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్టడీ సెంటర్కి వెళ్ళి మనం డాక్యుమెంట్ జిరాక్స్ కాపీ అక్కడ సబ్మిట్ చేసి వెరిఫై చేయించుకుంటే మనకు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. మీకు కనుక ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలుపగలని కోరుకుంటున్నాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. మరియు ఇతరులకి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇతర వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.